హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూపించబోతున్నాను. ముందుగా శోభకృత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా తయారీ విధానం చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక ఉసిరికాయ సైజంత చింతపండుని కొంచెం వాటర్ వేసేసి నానబెట్టేసుకున్నాను. దాన్ని గుజ్జు మొత్తం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే ఉగాది పచ్చడి స్టార్ట్ చేసేసే ముందుగా స్వీట్తోనే స్టార్ట్ చేసేద్దాము. దీంట్లో 6 రకాల రుచులు కలిసి ఉండడం వల్ల ఈ పచ్చడికి మంచి పేరు, అలాగే అన్ని రకాల కలిపి ఉండడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. దీంట్లో తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు ఇవన్నీ కలిసి ఉండడం వల్ల మన లైఫ్ కూడా అన్ని రకాల కష్టసుఖాలు అన్నిట్లలో కూడా ఉంటాయి కదండి. అందుకని చెప్పి ఈ పచ్చడి మన లైఫ్ని సింక్ చేస్తారనమాట. నేను ఇక్కడ చిన్న బెల్లం ముక్క, అలాగే మామిడికాయల సగం ముక్క తీసుకొని పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే దీంట్లో ఒక 2 అరటిపళ్ళు, ఒక గుప్పెడు పుట్నాల పప్పు, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ కారం, 2 చిటికెళ్ళ సాల్ట్. అయితే వేప పువ్వును ముందుగా తీసేసి కొద్దిసేపు వాటర్లో వేసి ఉంచేసుకున్నాను. దీనిపైన డస్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిసేపు అలాగా పక్కన పెట్టుకోండి. వేప పువ్వును మాత్రం లాస్ట్లో వేయండి. ముందుగా వేసేసి నేను చూపించినట్టుగా పిసికేస్తే చేదంతా దిగి అసలు ఎవరూ తినరండి. అన్ని రకాల రుచులు కలవాలి, కానీ పిసికేటప్పుడు మాత్రం వేసి పిసకడం వల్ల దాంట్లో మొత్తం చేదంతా దిగిపోతుంది అనమాట. అందువల్ల పచ్చడి అనేది ఎవరు తినరనమాట. అందుకని చెప్పి ముందుగా నేను చూపించినట్టుగా మనం ఎంత పచ్చడి చేస్తామో దాన్ని బట్టి పులుపు కానీ స్వీట్ కానీ యాడ్ చేసుకోండి. అయితే దీంట్లో మీరు ద్రాక్ష పళ్ళు, యాపిల్ పళ్ళు ఇంకేమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అరటిపళ్ళు అన్నీ వేసి పిసకడం వల్ల మామిడికాయలోంచి అలాగే చింతపండులోంచి స్వీట్ ఇవన్నీ కూడా దిగి చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీగా చాలామంది చేసుకోవట్లేదు, కంపల్సరీగా చేసుకోండి. నేనైతే ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా చేసుకుంటానండి. నాకు చాలా ఇష్టం ఉగాది పచ్చడి అంటే. ఇలా మొత్తం దగ్గరగా చిక్కపడిన తర్వాత లాస్ట్కి ఇంకా మనము వేప పువ్వు వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. కావాలంటే కొంచెం ఒక్కొక్క ఊర్లో పలుచగా కూడా చేస్తారు, అలా చేసుకోవాలంటే అలా కూడా చేసుకోవచ్చు. అంతేనండి, ఇంట్లో అందరికి కూడా సర్వ్ చేసేసేయండి. ఉగాది పచ్చడిలాగే మన లైఫ్ అంతా కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్